నమస్తే. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక విశ్లేషణ విశేషాల కార్యక్రమం సిరి సంపదకి స్వాగతం. నేను బ్రహ్మచారి. మన భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం. భవిష్యత్తులో రానున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేసినప్పుడే మన కుటుంబానికి భరోసా ఏర్పడుతుంది. మన సంపాదనలో కనీసం 20% పొదుపు చేయడం తప్పనిసరిగా ఉండాలి. అయితే పొదుపు చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఏ మార్గాల్లో పొదుపు చేయాలి లేదా మదుపు చేయాలి అనే అంశంపై మనని వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ పెట్టుబడి మార్గాలు, మన అసెట్ అలొకేషన్ పై ఈరోజు ప్రత్యేక కథనం అలాగే ప్రత్యేక సిరి సంపద. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి ఇక యాక్చువల్గా మన దేశంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో నిపుణుల సలహాల గురించి కానీ మనకి ఇప్పటిదాకా మన దేశంలో అవగాహన లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం యాక్చువల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఎప్పుడు ఎవరు ఏ సాధనాల్లో మదుపు చేయాలన్న అంశంపై ఈరోజు మనకి పూర్తిగా వివరించు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ శాంతిరాజ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని అలాగే మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి మీకున్న సందేహాలకి ఆయన సమాధానాలు కూడా ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ శాంతిరాజ్ గారు. నిజానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ రైట్ ఏజ్ ఇప్పుడు? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనము ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదు. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ చైల్డ్ పుట్టిన వెంటనే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం బ్రాడ్లీ చూసుకుంటే 3 కేటగిరీస్ అంటే యంగర్ ఏజ్, ఎడ్యుకేషన్ తర్వాత దాని తర్వాత మిడిల్ ఏజ్ అండ్ దెన్ రిటైర్మెంట్ ఏజ్. సో బ్రాడ్లీ ఈ కేటగిరేషన్ చేసుకున్న తర్వాత ఏ ఏజ్ గ్రూప్ ప్రకారం మనం ప్లానింగ్ చేసుకోవచ్చు అనమాట. రైట్. యాక్చువల్గా జీవితంలో వచ్చే కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఉద్యోగం వచ్చి రాగానే మొట్టమొదటిసారిగా సొంత ఇల్లు లేదా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. అది మొత్తం మీద సెగ్మెంట్స్ వైజ్ చూస్తే కనుక ఎర్నింగ్స్ మొదలైనప్పటి నుంచి చూస్తే ఎర్నింగ్స్ మొదలైనప్పటి నుంచే రిటైర్మెంట్ అలాగే మిగతా వాటికి ఫైనాన్షియల్ ప్లానింగ్ జరగాలంటారు. ఎట్ ద సేమ్ టైం మన సర్ప్లస్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే యంగ్ ఏజ్లో సర్ప్లస్ అమౌంట్స్ అనేవి తక్కువ అయినప్పటికీ నిజానికి ఎంతో కొంత సర్ప్లస్ అమౌంట్స్ని మొత్తంగా ఒక దాంట్లో కాకుండా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటారు. ఒక సూత్రం కూడా ఉంది ఫైనాన్షియల్ ప్లానింగ్లో. Don't put your eggs on one basket. Yeah, don't put all eggs in your one basket. One basket. So that is a classic example. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎన్నో అసెట్ క్లాసెస్ ఉన్నాయి. అంటే క్యాష్, ఫిక్స్డ్ డిపాజిట్, స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as అసెట్ క్లాసెస్. సో ఎంత పర్సెంటేజ్ ఏ అసెట్ లో పెట్టాలి అనే దానిపైన మనం ఫస్ట్ అవగాహన పెంచుకొని తర్వాత మన రిస్క్ వాట్ ఈజ్, మనం ఎంత రిస్క్ తీసుకోగలుగుతాము, వాట్ ఆర్ అవర్ గోల్స్, ఈ బేస్ పైన క్లియర్గా ఒక ప్లాన్ చేసుకుని దెన్ ఎంత పర్సెంటేజ్ మనం ఏ అసెట్లో పెట్టుకుంటే దాని రిస్క్ ఎంత ఉంటుంది, రివార్డ్ ఎంత ఉంటుంది అనే ఆ ప్రపోర్షన్గా మనం ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. నిజానికి రిస్క్ సంబంధించి ఏజ్కి సంబంధించి లింక్ కూడా ఉంటుంది. అంటే రిస్క్ అండ్ ఏజ్ ఈజ్ అంటే కో ఇన్సిడెంట్స్గా ఉంటాయి. అంటే ఏ ఏజ్ గ్రూప్లో కొంచెం యంగ్ ఏజ్లో అయితే కనుక రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అది ఏజ్ పెరిగే కొద్దీ మిడిల్ ఏజ్కి వచ్చేప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత రిటైర్మెంట్కి వచ్చేప్పటికి పూర్తిగా రిస్క్ అవర్స్గా మారుతారు. జనరల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఎలాంటి అసెట్ అలొకేషన్ జరిగాయి? అదే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో లైఫ్ సైకిల్ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీ అంటారు దాన్ని. యాక్చువల్గా దేర్ ఈజ్ నో ఫిక్స్డ్, అంటే ఒక ఫిక్స్డ్ అసెట్ అలొకేషన్ అలాంటిది ఏం లేదు. సో ఒక యంగ్ పర్సన్ ఈ రోజు కన్జర్వేటివ్ ఉన్నాడు, అదే అట్ ద ఏజ్ ఆఫ్ 60 హీఈస్ అగ్రెసివ్. సో అది ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. కానీ ఒక స్టాండర్డ్ రూల్ మామూలుగా మనం చూసేది లైఫ్ సైకిల్ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీలు ఏంటంటే యంగర్ ఏజ్ లో కొంత అగ్రెసివ్గా రిస్క్ తీసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఎక్కువ ఉండదు. అదే రిటైర్మెంట్ కి నియర్ బై వస్తా ఉంటే వాళ్ళ క్యాపిటల్ ప్రొటెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గించుకొని డెట్ పోర్షన్ పెంచుకోవచ్చు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. రైట్. ఇప్పుడు మనకి ఒక కాలర్ తీసుకున్నాం. కాలర్ రెడీగా ఉన్నారు. శివ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శివ గారు, చెప్పండి సార్. సార్ అది నా పేరు శివ సార్, నేను ఫ్రమ్ హల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో చెప్పండి శివ గారు. సార్ నేను శాంతిరాజ్ గారితో మాట్లాడాలనుకుంటాను. మాట్లాడండి. చెప్పండి శివ గారు. సార్ శాంతిరాజ్ సార్, నేను శివ సార్, హల్వాల్ నుంచి. చెప్పండి సార్. అది ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ లో అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే మంచిదంటారా, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే మంచిదంటారా? అంటే ఇప్పుడు అది షార్ట్ టర్మ్ లో చూసుకుంటే గోల్డే అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఈక్విటీస్ కన్నా. కానీ మీరు లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మాత్రం మీరు చూసుకోవాలి మీ రిక్వైర్మెంట్ ఏంటంటే, మీ రిస్క్ ఎంత తీసుకోగలుగుతారు, మీ గోల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మీరు ఎంత అమౌంట్ పక్కకు పెట్టగలుగుతారు, దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ప్రెసెంట్గా మాత్రం గోల్డ్ ఒక 1 to 2 years వరకు బాగానే కనిపిస్తుంది. ఈక్విటీస్ మాత్రం ఒక నెక్స్ట్ 1 year వరకు అంత అట్రాక్టివ్ లేదు. బట్ దట్ ఈస్ ఓన్లీ షార్ట్ టర్మ్ కాల్. అదే లాంగ్ టర్మ్ లో
తీసుకుంటే మాత్రం మీరు ప్రాపర్గా అలొకేషన్ అనేది మీరు ఈక్విటీలో ఎక్కువ ఇచ్చుకోవచ్చు, గోల్డ్లో ఒక 20 to 30% ఇచ్చుకోవచ్చు. రెండోది అసెట్ అలొకేషన్లో ఇంకొక కీలకమైన విషయం కూడా ఉంది. మనకి రిటర్న్స్ ఎప్పుడు కావాలో అనే ఒక నిర్ణయానికి 10 సంవత్సరాల తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ లేదా 15 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్, తర్వాత రిటైర్మెంట్, ఇలాగా ఫేజెస్ వరకు వస్తుంది. అంటే మనకి మన రిక్వైర్మెంట్ ఎప్పుడో తెలుసుకునే అవకాశం చాలా ముందుగానే మనకు ఉంటుంది. కనుక వాటికి ప్లానింగ్ ఎలా జరగాలి అసలు? అంటే ఒక అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఉన్నాడు అనుకోండి, ఎంగేజ్ లో అరౌండ్ 30 years ఆఫ్ ఏజ్ లో ఉన్నాడు, ఒక అగ్రెసివ్ ఇన్వెస్టర్ విత్ సర్ప్లస్ మనీ, అసెట్ అలొకేషన్స్ పర్సెంటేజ్ వైజ్ ఎలా ఉండాలి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 years అన్నారు, 30 years పర్సన్ చాలా అగ్రెసివ్గా పోర్ట్ఫోలియో అంటే అగ్రెసివ్గా ఉన్నాడు అనుకోండి, అతనికి మనం 65% వరకు ఈక్విటీ అలొకేషన్ ఇవ్వచ్చు. అండ్ రిమైనింగ్ 20% వీ కెన్ గో ఫర్ డెట్లో పెట్టుకోవచ్చు. రిమైనింగ్ 10 to 15% ఏదైతే ఉందో యూ కెన్ గో ఫర్ గోల్డ్. సో 65% అబౌవ్ యూ కెన్ కన్సిడర్ ఈక్విటీ, బికాస్ లాంగ్ టర్మ్ యంగర్ ఏజ్ యూ కెన్ టేక్ రిస్క్, కాబట్టి ఈక్విటీ ఎక్స్పోజర్ కెన్ బి మోర్. అండ్ దెన్ యూ కెన్ టైం అండ్ సిచువేషన్ ఉన్నప్పుడు వాటిని చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకు దీంట్లో స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ అసెట్ అలొకేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం వారు ఒక లైఫ్ లో వచ్చే చేంజెస్ ప్రకారం, ఇన్కమ్ చేంజెస్ ప్రకారం దే కెన్ రియలైన్ దేర్ అసెట్ అలొకేషన్. ఇప్పుడు మరొక కలర్ రాజు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఈటీఎఫ్ అయ్యి వస్తాయి, దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పగలుగుతారు మీరు? ఏదండి గోల్డ్ ఈటీఎఫ్? గోల్డ్ ఈటీఎఫ్ డిఫరెంట్ ఉన్నాయి కదండి, ఏది మంచిది, జనరల్ ఏది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఏంటి? రైట్. నిజానికి గోల్డ్ ఈటీఎఫ్స్ లో మీకు లాస్ట్ 3 years నుంచి కంటిన్యూస్ గా రిజల్ట్స్, మీకు రిటర్న్స్ మాత్రం అబౌవ్ 30% రిటర్న్స్ ఉన్నాయండి. బట్ ఓవరాల్ గా మీరు అంటే లాస్ట్ 5 years నుంచి గోల్డ్ లోను గోల్డ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో రిటర్న్స్ ఎక్కువగా ఉన్నాయి. మీరు కంపారిటివ్ గా లాస్ట్ 25 years కనుక 20 years తీసుకుంటే గోల్డ్ ఆల్మోస్ట్ యావరేజ్ గా 5 to 7% రిటర్న్ వస్తే, ఈక్విటీస్ లో యావరేజ్ గా 15% రిటర్న్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ 3 years, పర్టికులర్ గా లాస్ట్ 3 years చూసుకుంటే మాత్రం మోర్ దెన్ 30% రిటర్న్స్ ఇన్ గోల్డ్ ఈటీఎఫ్స్. మీరు ఎస్బీఐ తీసుకోండి, యూటీఐ తీసుకోండి, కోటక్ గోల్డ్ కానీ, లేదా దేర్ ఆర్ అట్లీస్ట్ 10 to 15 గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ ఇన్ ఎన్ఎస్ఈ లో, ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. వాటన్నిటిలో కూడా యావరేజ్ రిటర్న్ ఇస్ మోర్ దెన్ 30% సిన్స్ లాస్ట్ 3 years. అందులో ఏది స్పెసిఫిక్ గా కావాలంటే? స్పెసిఫిక్ గా అంటే ఇవన్నీ ట్రేడెడ్ కాబట్టి కాస్ట్ పరంగా ఏం డిఫరెన్స్ ఏం లేదు. లిక్విడిటీ మాత్రం గోల్డ్ మ్యాన్ సంచ్ లో ఎక్కువ ఉంది యాక్చువల్ గా. సో అదొకటి తీసుకోవచ్చు. కోటాక్ కూడా బాగానే ఉంటుంది, కోటాక్ గోల్డ్ ఈటీఎఫ్. ఈ ఎనీథింగ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు. రైట్. ఇప్పుడు మరొక కాలర్ గోదావరి కర్ నుంచి చరణ్ గారు లైన్ లో. నమస్తే అండి. హలో, శాంతిరాజ్ గారండి? శాంతిరాజ్ గారు నమస్కారం సార్, నేను గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి చరణ్ గారు. సార్ హలో. చెప్పండి చరణ్ గారు, వింటున్నాను. సార్ నేను, నా ఏజ్ వచ్చేసి 35 years ఉంటుంది సార్. ఓకే. నేను వర్కింగ్ ఇన్ సింగరేణి కాలేజ్. సో ఐఎమ్ స్టార్టింగ్ లాస్ట్ 2 years బ్యాక్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అండి. ఎవ్రీ మంత్ వచ్చేసి 8,000 రూపీస్. ఓకే. అది వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఐడిఎఫ్సి ప్రీమియర్ ఈక్విటీ, హెచ్డిఎఫ్సి టాప్ 200, డిఎస్సిఆర్ బ్లాక్, ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మరి ఇది కరెక్ట్ ట్రాక్ అయినా, నా ఏజ్ కి సూటబుల్ అయినా, లేకపోతే రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్ ఫండ్ లో కూడా చేస్తున్నాను. టోటల్ గా వచ్చేసి 8,000 చేస్తున్నాను పర్ మంత్. చేసేది సరేండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ మీద చేస్తున్నారు 8,000 పర్ మంత్ అనేది. రైట్ రైట్. సో ఇప్పుడు ఈ చెప్పిన ఫండ్స్ ఏదైతే ఐడిఎఫ్సి ప్రీమియర్ ఈక్విటీ ఉందో, హెచ్డిఎఫ్సి టాప్ 200, మీరు అగ్రెసివ్ గా కావాలి అనుకున్నారు. సో దాంట్లో ఐడిఎఫ్సి ప్రీమియర్ ఈక్విటీ చాలా అగ్రెసివ్ ఫండ్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో పెడతారు, చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. హెచ్డిఎఫ్సి టాప్ 200 లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాబట్టి రెండు అగ్రెసివ్ ఫండ్సే. సో యూ కెన్ కంటిన్యూ దాంట్లో మీరు చేసుకోవచ్చు ఇఫ్ యూఆర్ అగ్రెసివ్ అండ్ ఇన్వెస్టర్. రైట్. మరొక కాలర్ మనకి లైన్ లో ఉన్నారు. హలో. హలో నమస్కారం. నమస్తే. నమస్తే అండి, నా పేరు సురేష్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు జేపీ అసోసియేట్స్ కంపెనీ ఉంది కదండి, ప్రకాష్ అసోసియేట్స్. అవునండి. దాంట్లో ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నట్టుగా 15% ఫర్ 5 years బాండ్ తీసుకున్నట్టుగా మాకు అంటే కొన్ని ఇక్కడ బ్రోకింగ్ సంస్థలు చెప్తున్నాయి. సో ఇట్ ఈస్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా మేము? యాక్చువల్ గా కొన్ని కంపెనీస్ కూడా మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసుకోవచ్చండి. కంపెనీస్ కూడా రేటింగ్ ఇస్తున్నారు. అందులో జేపీ అసోసియేట్స్ ఇస్తుంది కానీ బట్ 15% రిటర్న్ అనేది మాత్రం ఐ డౌట్ ఇట్. 15% మేబీ క్యుములేటివ్ ఈస్ టాకింగ్ అబౌట్. 11% వరకు ఉంది ఫర్ 3 years and 5 year డిపాజిట్.
సో ఆ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ అన్నప్పుడు స్టేబుల్ కంపెనీయే. ఇప్పుడు ఏ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నా కూడా బ్యాంక్ ఈస్ గివింగ్ యూ 9 to 10%. అదే ప్రైవేట్ సంస్థలు మీకు అరౌండ్ 11 to 12% కూడా ఇస్తున్నాయి. ట్రెండ్ 9 అబౌవ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఆ రిటర్న్. మీకు క్యుములేటివ్ రిటర్న్ తీసుకుంటే 15% వరకు మీకు దాంట్లో వస్తుంది. యాక్చువల్గా కంపెనీస్ కూడా తీసుకున్నాయండి, బట్ జేపీఎస్ఎస్హెచ్ కూడా అలా ఆఫర్ చేస్తుందో మీకు వచ్చే క్యుములేటివ్ ఎఫర్ట్ అంటే మీ వడ్డీని ఎప్పటికప్పుడు ఎవ్రీ క్వార్టర్లో మళ్ళీ ప్రిన్సిపల్ కలపడం వల్ల మీకు వచ్చే క్యుములేటివ్ రిటర్న్ 15% అయి ఉంటుంది. డెఫినెట్గా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిరి సంపద కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కూడా మీ సందేహాలకి శాంతిరాజు గారు సమాధానిస్తారు. సిరి సంపద కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం లక్ష్మి గారు మనకి కాల్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి. ఓకే, లంసమ్ అమౌంట్ రిటైర్మెంట్ తర్వాత ఎలా మేము ఒక ప్రభుత్వ ఉద్యోగం అండి. చెప్పండి మేడం. అదే మేడం మీరు అదే చెప్పారు, మీరు మీ హస్బెండ్ ఆల్రెడీ చెప్పారండి. అదే సో మీరు మీ హస్బెండ్ రిటైర్ అవుతున్నారు. సో మీకు ఒక లంసమ్ అమౌంట్ రాబోతుంది. ఆల్రెడీ మీరు పెన్షనబుల్ జాబ్, మీ డాటర్ కూడా మ్యారేజ్ అయిపోయింది, మీ అబ్బాయి ఉన్నాడు, ఈజ్ వెల్ సెటిల్డ్ అని అన్నారు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు ఒక సేఫ్టీగా ఒక 50% అనేది కొంత సేఫ్టీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్డీస్ అయినా కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లో మీరు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే లాగా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. రిమైనింగ్ 50% ఆర్ వాట్ ఎవర్ అమౌంట్ మీకు మిగిలి ఉంటుందో అది మీరు కొంత ఒక 10 రిస్క్ మరీ అగ్రెసివ్గా వెళ్ళకండి, బ్యాలెన్స్డ్ ఫండ్లో పెట్టుకోండి. దాంట్లో మళ్ళీ 40% ఈక్విటీ, 60% డెట్ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే మీకు ఇప్పుడున్న సినారియోలో మీకు డెట్ ఫండ్స్ అంటే బ్యాంక్ డిపాజిట్స్ బాగానే వస్తుంది కాబట్టి దాంట్లో మీకు రిటర్న్స్ వస్తాయి. బ్యాలెన్స్ ఫండ్లో కూడా కాస్తంత అగ్రెసివ్గా అది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1-2 years తర్వాత మళ్ళీ మీరు రీవర్క్ చేయాలి మీ అసెట్ అలొకేషన్ అనేది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీరు అంత రిస్క్ తీసుకోలేరు కాబట్టి ఇవి కొంత అమౌంట్ ఫిక్స్ చేసి కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఫండ్ అలా పెట్టుకొని అగైన్ 1-2-3 years తర్వాత మీరు దాన్ని రియలైన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ లైబిలిటీ రిక్వైర్మెంట్. రిటైర్మెంట్లో ఉన్నారు కనుక వాళ్ళు ఎవ్రీ 2 years కి తన పోర్ట్ఫోలియోస్ మార్చుకుంటారు. సార్ అంటే పెన్షనబుల్ జాబ్ మెయిన్గా ఏంటంటే ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ వాళ్ళకి రెగ్యులర్గా అమౌంట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఇమీడియట్ అంత అమౌంట్ అవసరం ఉండకపోవచ్చు డైలీ నీడ్స్కి. సో ఒక 5 years అంటే 3 to 5 years టైం పీరియడ్లో దే కెన్ రియలైన్ దేర్. ఇప్పుడు మరొక కాలర్ మనకి వైజాగ్ నుంచి లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నా పేరు విశ్వనాథ్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నా చెప్పండి. ఏజ్ 39 years అండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెలకి 20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఎస్ఐపిలో. ఇప్పుడు ఎస్ఐపీస్ ఏం చేయాలంటే ఇప్పుడు గోల్డ్ లో పెట్టమంటారా, స్టాక్స్ లో పెట్టమంటారా, డెట్ లో పెట్టమంటారా చెప్పండి. ఎస్ఐపి బేసిస్ ఆల్రెడీ మీరు ఎస్ఐపి చేస్తున్నారా లేకపోతే యూఆర్ ప్లానింగ్? ఎస్ఐపీస్ చేస్తున్నాను. 20,000 చేస్తున్నారు. స్టాక్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు స్టాక్స్ లో పెట్టమంటారా, మ్యూచువల్ ఫండ్ లో పెట్టమంటారా, గోల్డ్ లో పెట్టమంటారా, లేకపోతే మార్కెట్ బాగాలేదు కదండి ఇప్పుడు ఆపమంటారా, ఏం చేయాలో చెప్పండి. అంటే మీరు ఒక పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ 39 అన్నారు, 20,000 మీ దగ్గర సర్ప్లస్ ఉంది ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేసుకోవడానికి. దాంట్లో మీరు ఒక 50% మాత్రం 50 to 60% మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో పెట్టుకోండి. అగ్రెసివ్ మిడ్ క్యాప్లో అండ్ లార్జ్ క్యాప్లో అలా ఇన్వెస్ట్ చేయండి. ఒక 20% అంటే ఒక 3,000 to 5,000 రూపీస్ వరకు గోల్డ్ ఈటీఎఫ్లో మీరు పెట్టుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ఆర్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్లో పెట్టండి. ఇంకొక 5,000 రూపీస్ డైరెక్ట్ ఈక్విటీస్లో కూడా నెమ్మదిగా బిల్డ్ చేయండి. 50% అంటే 10,000 రూపీస్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి. 5,000 రూపీస్ డైరెక్ట్ స్టాక్స్లో జస్ట్ యూ ట్రై విత్ లార్జ్ క్యాప్స్, ఎందుకంటే మార్కెట్ కొంత కరెక్షన్ అవుతుంది కాబట్టి దాంట్లో పెట్టుకోవచ్చు. 5,000 రూపీస్ యూ కెన్ పుట్ ఇన్ టు గోల్డ్. సో ఈ విధంగా మీరు ఇది 2 to 3 years టైం పీరియడ్లో నేను చెప్తున్నాను. దాని తర్వాత యూ కెన్ రీవర్క్ ఆన్ ద థింగ్. రైట్. ఇప్పుడు మరొక కాలర్ మనకి ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తూ